హాయ్ అండి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన జాతకంలోని కానీ రాశిలో కానీ గురుబలం తక్కువగా ఉంటే వచ్చే సమస్యలు, ఎటువంటి సమస్యలు వస్తాయి మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోలో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలండి. మనకు గురుబలం పెరగాలి అంటే ఏ పరిహారాలు పాటించాలి, మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంది అంటే ఎలాంటి సూచనల ద్వారా మనకైతే తెలుసుకోగలుగుతాము. నవగ్రహాల్లో చాలా శక్తివంతమైన గ్రహం గురుగ్రహం. ఎవరికైతే గురుబలం బాగుంటే డబ్బులు బాగా సంపాదిస్తారు. గురుబలం బాగుంటేనే ఖర్చులు కూడా తక్కువగా ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. గురువు బాగుంటే సొసైటీలో పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు, కుటుంబంలో ఆనందంగా హాయిగా ఉంటారు. గురుబలం లేకుంటే బంగారాన్ని అయితే అస్సలు కొనుగోలు చేయలేరు. బంగారం కొనుక్కున్న వారికి గురుబలం వాళ్ళకి నిలబడకుండా పోవడం, తగిన ఖర్చుల కోసం అమ్ముకోవడం, దొంగతనాలు జరగడం అయితే జరుగుతాయి. ఇట్లాంటి సూచనల ద్వారా మనకు జాతకంలో గురుబలం తక్కువైందని తెలుసుకోవచ్చు. తాకట్టులో పెట్టుకున్న బంగారం అయితే అట్లే వెళ్ళిపోతుంది, మన దగ్గరికి రాబడదు. ఎంత డబ్బులు వచ్చినా మన దగ్గర అయితే నిలబడదు. బంగారు డబ్బు నిలబడటం లేదు అంటే మన జాతకంలో గురువు బాగా లేదు అని అర్థం. గురువు బాగా లేకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి ఎంత డబ్బులైనా ఖర్చు అయిపోతుంటుంది. మనకు ఇంట్లో ఒక రూపాయి కూడా వచ్చి నిలబడదు. షుగర్ వచ్చింది అంటే మనకు జాతకంలో గురుబలం లేనట్టే లెక్క. మనకు అజీర్తి అనేది కూడా వచ్చిందంటే కూడా గురుబలం తక్కువైందనే అర్థం. మనం దీనికి ఏ పరిహారాలు చేసుకొని మనం గురుబలం పెంచుకోవాలైతే ఈ వీడియోలో మనం క్లుప్తంగా ఈజీగా అయితే తెలుసుకుంటామండి. గురుబలం పెరగాలి అంటే మనం జీవితంలో హాయిగా ఉండాలి అంటే ఈ సమస్యలు ఏవి తలెత్తకుండా మన దగ్గరికి దరి చేరకుండా ఉండాలి అంటే మనకు ఆలోచన శక్తి బాగుండాలి. ఆలోచన శక్తి బాగుంటేనే మనకు గురువు బాగా అనుగ్రహిస్తాడు. గురువు అనుకూలంగా ఉంటేనే మన ఆలోచనలు మంచి దారిలో అయితే నడువుతాయి. ఈ చాలా శక్తివంతమైన ఈ పరిహారాలు పాటించి ప్రతిరోజు ఆనందంగా ఉండేదానికి ఈ వీడియోలో ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ప్రతిరోజు పాల చుక్కలు కలిపిన పసుపుని మనం స్వామివారికి సమర్పించి మనం బొట్టుగా అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా పాల చుక్కల్ని గంధంతో తడిపి కూడా మనం బొట్టుగా అయితే ధరించిన మనకు గురుబలం విపరీతంగా పెరుగుతుంది. మన సమస్యలన్నీ మన సమస్యలన్నీ తొలగిపోతాయి. గురుబలం పెరగాలంటే గురువారం పూట ఎవరికైనా దేవాలయంలో సరే కానీ ఆకలిగా ఉన్న వాళ్ళకి కానీ పసుపు రంగు అరటిపళ్ళు కొన్ని అయితే దానం చేయడం వల్ల కూడా గురుబలం అనేది బాగా పెరుగుతుంది. మనం గురుబలం పెరగాలి అంటే బంగారాన్ని ఎక్కువగా ధరిస్తూ ఉంటే, మనం బంగారం ధరించిన నీటితో స్నానం చేసినా కూడా మనకు గురువు యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది. కాబట్టి ఎవరైనా బంగారం ఉంటే వాటిని ధరించడానికైతే ప్రయత్నించండి. అలా ధరిస్తే మనకు గురుబలం చాలా వరకు అయితే పెరుగుతుంది. పిల్లలకు అప్పుడప్పుడు చిన్న పిల్లలకైతే టెంపుల్లో ఏదైనా అరటిపళ్ళు పంచినా పిల్లలకు గురుబలం అయితే పెరుగుతుంది. మనం ఏదైనా ఒక పని ప్రారంభించాము అంటే ఆ పని విజయవంతంగా సక్సెస్ కావాలి అంటే మనం ఒక చిన్న పరిహారం పాటిస్తే ఆ పని 100% సక్సెస్ అయితే అవుతుంది. దీనికి ఏం చేయాలంటే 8 రోజుల పాటు ఏదైనా దేవాలయంలో పసుపు ఉపయోగించడానికి మనం 8 రోజులు పసుపు ఇచ్చి తర్వాత 9వ రోజు మనం ఆ పని ప్రారంభించినామంటే మనం చేసే పనిలో సక్సెస్ అనేది విజయవంతంగా అయితే అవుతుందండి. అంత మంచి గురుబలం అయితే మనకు కలుగుతుంది. గురుబలం పెరగాలి అంటే మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేసిన, గురువారం సాయిబాబా టెంపుల్ని దర్శించిన, అక్కడ దీపారాధన చేసినా కూడా మనకు గురుబలం అనేది చాలా విపరీతంగా అయితే పెరుగుతుంది. శనగలను గురువారం రోజు నానబెట్టి ఉడికించిన శనగలను కూడా దానం చేసిన టెంపుల్లో మనకు గురుబలం అనేది చాలా వరకు పెరుగుతుంది.
గురుబలం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. పిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యమైనప్పుడు గురుబలం తగ్గిందని అర్థం. వయసు మించిన పెళ్ళిళ్ళు కావకపోవడం, ఒకవేళ పెళ్ళి అయినా సంతానం కలగకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఈ గురుబలం పెంచుకున్నట్లయితే మనకు అన్ని సమస్యల నుండి బయట ఈజీగా అయితే మనం బయటికి రాగలుగుతాము. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పరిహారాలని పాటించి మీరు గురుబలం పెంచుకొని మీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గురుబలం పెరగడానికి మరిన్ని పరిహారాలు మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పసక్క కచ్చే మసాలా దాన్ని వీడియోని కట్ చేయి.